నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోర్ కంటి, ముఖర్జీకి బీజేపీ నేత కందుల నివాళి, వీడియో పాట ఆవిష్కరణ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండంలో గత పాలకుల మాటల గారడి, అధికారుల నిర్లక్ష్యంతో రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండాన్ని అభివృద్ధి పదములో తీసుకెళ్తామని, 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. రామగుండంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన పరిశ్రమలు నెలకొల్పుతామని, కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందిస్తామని, గోదావరి నది కలుషిత కాకుండా ఎస్టీపీలను నిర్మిస్తామని మక్కాన్ సింగ్ అన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత తదితరులు ఉన్నారు. దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా 100 కోట్లు ఇచ్చిండు. ఆ 100 కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఇలా చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనే భాగంలో మరి అదే నిధులతో డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్లు, రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయిన ఒక టెండర్ అయికి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రైన్ కాలువలు ఉన్నాయి. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రైన్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందనే విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు, టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది. ఈరోజు గోదావరిలో కానీ సింగరేణికి కానీ మనకు తాగడానికి నీళ్లు కరువైనటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీళ్ళని ఒక 5 కోట్ల రూపాయలు మంచినీటికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ పిలవడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు. విలువ కంటే ఎక్కువ విలువిచ్చి కొంత నిధులను దుర్వినియోగం చేశారు. కానీ ఈసారి 2 కోట్లతో దాన్ని ప్రత్యేకంగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి, ఒక సుందరీకరణ చేయడానికి ఒక 2 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.
అదే మాదిరిగా ఫ్రూట్ మార్కెట్, మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్ మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేశారు. గతంలో టెండర్ వచ్చిందని చెప్పి తుమ్మరకాయలు కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది. మీరు గమనించాల్సిన అవసరం ఉన్నాను, దానికి యూనివర్సిటీ రాలేదని కట్ అయింది. ఎంత నిర్లక్ష్యం అంటే సోదరారా, అసలు సింగరేణి మనకి ఇచ్చినట్టుగా దాని యూనివర్సిటీ రాలేదు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈరోజు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చందర్ మాట్లాడారు. తెలంగాణలోని బొగ్గలను సింగరేణి సంస్థకి అప్పగించాలని గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిందని, గతంలో గన్ల వేలం టెండర్లో ఎవ్వరూ పాల్గొనొద్దని హెచ్చరించడం జరిగిందన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు నడుము బిగించాలన్నారు. పార్టీలను జెండాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణతో ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు ముందుకు రావాలని చందర్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో పార్టీ నాయకులు ఎన్ మురళీధర్రావు, జహీద్ పాషా, మెతుకు దేవరాజు, చిలకలపల్లి శ్రీనివాస్, కళావతి తదితరులు ఉన్నారు. తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి సింగరేణి ఈరోజు ప్రైవేట్ పరము కాబోతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుమ్ముక్కై ఈరోజు వేలం పాటలో ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర గనుల శాఖ మంత్రులు వీరందరూ కూడా ప్రత్యక్షంగా కూర్చొని ఈ యొక్క ప్రక్రియ మొదలు పెట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు దళారుల చేతులలో అప్పగించడమే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యాచరణకు, ఈ యొక్క వాళ్ళు పూనుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఇలా తిరుగుబాటు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కార్మిక లోకమంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇలా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్య తెలంగాణకే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఏకైక ఖనిజ సంపద అయినటువంటి సింగరేణి కాలరీస్ను రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క టెండర్ల ద్వారా ప్రైవేటు వాళ్ళ చేతులలో పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము తీవ్రంగా ఉద్యమకారులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో నడిపించినటువంటి వాళ్ళంగా ఈ యొక్క ప్రక్రియను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇలా ఆనాడు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఏ విధంగా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినామో, ఇలా రాబోయే కాలంలో తెలంగాణ ఖనిజ సంపద ఈ యొక్క ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మన సంపదను మనం కాపాడుకోవడం కోసం ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి, ఉద్యమ కార్యాచరణతో ముందుకు పోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. జాతీయవాద భావాజాల రాజకీయ ఆద్యుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. బీజేపీ తలపెట్టిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా తిలక్ నగర్ మండల అధ్యక్షుడు గోపగోని నవీన్ గౌడ్, జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమన్న ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి కందుల సంధ్యారాణి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసే, దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొండపర్తి సంజీవ్, కోమల్ల మహేష్, చుక్కల రాములు, కొమ్మ స్వామి, జక్కుల ప్రవీణ్, శివరామకృష్ణ, పెండ్యం సత్యనారాయణ, విశ్వనాథ్, పంగ రవి, ఆకాష్ గౌడ్, రేవేలి పద్మ, తడిగొండ నరసయ్య, వకులాభరణం, కిషోర్ తదితరులు ఉన్నారు.
माता की जय, भारत माता की जय। అత్యంత దేశభక్తుడు, జాతీయవాది, హిందూవాదాన్ని నిలబెట్టడం కోసం జనసంఘ్ పార్టీని ప్రారంభించి ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ్ నేటి భారతీయ జనతా పార్టీగా ఉద్భవించి అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర. ఇవాళ వారి యొక్క బలిదాన్ దివస్ ఈరోజు నుండి 6వ తారీఖు వరకు, ఏదైతే జూలై 6వ తేదీన వారి జన్మదినం సందర్భంగా ఈ 13 రోజుల పాటు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ తీసుకొని ఈ 13 రోజులు మరి వారిని స్మరించుకుంటూ కార్యక్రమాల్ని నిర్వహించవలసిందిగా మాకు ఆదేశించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా మన బాధ్యత వారి యొక్క చరిత్రని తప్పకుండా కింది స్థాయి వరకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కవులకు, కళాకారులకు సాహిత్యానికి కానాచి రామగుండం పారిశ్రామిక ప్రాంతమని, ఇక్కడి కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరికి చెందిన సింగరేణి కార్మికుడు, యువ కళాకారుడు అంగడి రమేష్ సిరిరావుల ప్రధాన పాత్రలో రూపొందించిన మాటెల్లెన్నో చెప్పినావే అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ను గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు దామెర శంకర్, మ్యాజిక్ రాజా, కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్, అమేజింగ్ స్టార్ అశోక్ వేములతో పాటు అందె సదానందం, ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లయ్య, రంగు శ్రీనివాసుల చేతుల మీదుగా సీడీని ఆవిష్కరించారు. మంచి మంచి సందేశాత్మక లఘు చిత్రాలతో పాటు ప్రజలను చైతన్యపరిచే పాటల చిత్రాలను మరెన్నో రూపొందించాలని మడ్డి ఎల్లయ్య సూచించారు. ఈ పాట ఆర్ఆర్ మ్యూజిక్ ఛానల్ ద్వారా వీక్షించాలని, స్థానిక కళాకారులను ఆశీర్వదించాలని పలువురు కోరారు. కార్యక్రమంలో పాట రచయిత మూల శంకర్, డైరెక్టర్ నీలి శ్రీకాంత్, నటులు రమేష్, రాజబాబు, డైరెక్టర్లు మహేష్, కుమార్ పటేల్, కన్నం రమేష్, వెంకట్, ఏటీసీ నాయకులు ప్రభుదాస్ తదితరులు ఉన్నారు. ఈ యొక్క సాంగ్ అర్థం చేసుకుంటే 2 విధాలు, అంటే ఇలాంటి ఉంటుంది వ్యవస్థలు అని చెప్పి యువకులు పాస్గా అర్థం చేసుకుంటే చాలా చైతన్యం వస్తుంది. కాకపోతే దీంతో పాటుగా ఇంకా సమాజం మారాలి, ఇంకా యువకులకు వేరే రకంగా మార్పుకోవడం దానికోసం. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా మహేష్ కానీ, మన శ్రీకాంత్, మీరందరికీ శంకరన్న, మూల శంకరన్న కానీ, తమ్ముడు వారికి కూడా, అందరికీ కూడా మీరు ఇంకా సమాజం కోసం, ఈ సమాజం మారాలని, మార్పు కోసం, ఈ యువకులు మార్పు కోసం, ఈ యువత పక్కతో పట్టియే పోపు, ఇవన్నీ కూడా రంగాలలో క్రీడా రంగం అయితేనేమి, రచనా రంగం అయితేనేమి, కరాటే, ఇలా ఎన్ని రంగాలలో ఆలోచించినా జాతీయ స్థాయి లెవెల్లో మన పేరును ఇనబడింపజేసినటువంటి ప్రాంతం ఇది. అందుకే ఇది కళలకు కాణచి అని మనకు పేరున్నది. నాటక రంగం నుంచి మీడియా రంగంకి వచ్చేసరికి కూడా పోటాపోటీగా మన దగ్గర లఘు చిత్రాలు నిర్మించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మట్టిలో దాగి ఉన్న నల్ల బంగారం లాగే కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ ప్రదర్శన చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దర్శకులు ముందుకు వచ్చి ఇంకా కళాకారులను తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం. కాబట్టి మనకు నచ్చేది సమాజంలో అందరికి అవసరమైనటువంటి దాన్ని ఏది గ్యాప్ ఉంది, ఏది అవసరం పట్టుకొని తెలుసుకొని దాన్ని పట్టుకొని కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళు పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ధన్యవాదాలు. అలా ఈ పారిశ్రామిక ప్రాంతం అంటేనే కళలకు నిలయం. ఒక విధంగా కళలు అంటేనే గోదావరి కని కళలు నిలయం. దీంట్లో అంటే ఎంతోమంది కళాకారులు, పాటల రచయితలు కానీ, మన సినిమాలలో కూడా పాటలు రాసిన చరిత్ర మనకున్నది. సినిమాలలో పాటలు నటన కూడా చేసిన చరిత్ర మనకున్నది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే మాటలు ఎన్నో చెప్పినావే అనే పాట రచించిన శంకర్ గారికి, అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, నటించిన రమేష్, అలాగే రాజ్బాబు,
దీనికి అడ్వైజ్ ఇచ్చిన మహేష్ గారికి అందరికీ పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే సమాజంలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మొన్నటి మొన్న మనం చూసినాము కాంట్రాక్టర్ దగ్గర ఒక బాలిక పైన అత్యాచారం జరిగింది. అట్లాంటివి కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను తెలియజేసి ఈ సమాజాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.